హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో ఉండే సంటని ఎలా తొలగించుకోవాలో చూపిస్తాను. ఇది 100% రిజల్ట్ వస్తుంది. సో స్టెప్ 1 స్క్రబ్బింగ్కి మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 1 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నా. ఏ కాఫీ పౌడర్ అన్నా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రూ యూస్ చేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ షుగర్, కొంచెం క్రిస్టల్స్గా ఉండే షుగర్ అయితే బెటర్, ఎందుకంటే ఇది స్క్రబ్బింగ్కి కదా మనం యూస్ చేసేది, అందుకు. అండ్ ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ బదులు మనం ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలా అని చెప్పి షుగర్ కరగకూడదు. సో ఇప్పుడు నేను ఈ మిక్స్చర్ని నేను చూపిస్తున్నా చూడండి, నా 2 హ్యాండ్స్ బాగా కలుపుకున్న తర్వాత నా 2 హ్యాండ్స్ చూపిస్తున్నా చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. రెండు ఒకలానే ఉన్నాయి కదా. సో నేను ఇప్పుడు మీకు ఒక 1 హ్యాండ్ మీద నేను ఇది అప్లై చేసి చూపిస్తాను. ఇది మొత్తం కొంచెం తీసుకొని మొత్తం హ్యాండ్ అంతా కూడా తీసుకొని మొత్తం అంతా కూడా స్క్రబ్ చేసుకోవాలి. ఒక 3 to 5 minutes మనం దీన్ని స్క్రబ్ చేసుకోవాలి. ఇది మనకి ఫేస్ మీద, నెక్ మీద, హ్యాండ్స్, లెగ్స్ అండ్ ఫుల్ బాడీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఎక్కడైతే సన్కి ఎక్స్పోజ్ అయ్యి ఫుల్ ట్యాన్ పట్టిందో సో ఆ ప్లేస్లో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది నేను ఆల్మోస్ట్ ఇప్పటికి 3 times యూస్ చేసుకున్నా. ఆల్రెడీ వీక్లీ వన్స్ చెప్పని నేను దీన్ని అప్లై చేస్తున్నాను. నాకైతే రిజల్ట్ బాగా కనిపించింది. అందుకే మీకు మేబీ ట్యాన్ కూడా నా హ్యాండ్స్ మీద అంతగా కనిపించకపోవచ్చు. సో ఇలా బాగా స్క్రబ్ చేసుకోవాలి. త్రీ to 5 minutes బాగా స్క్రబ్ చేసుకుని, కాఫీ పౌడర్ యూస్ చేయడం వల్ల స్కిన్లో ఉన్న ట్యాన్ అంతా పోతుంది అండ్ షుగర్ వచ్చి మనకి మంచి స్క్రబ్బర్ కింద పనిచేస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 5 minutes మనం బాగా ఆరిపోయేలాగా ఉంచుకుందాము. సో ఇప్పుడు మొత్తం ఆరిపోయింది. ఒక వెట్ క్లాత్, తడి క్లాత్ తీసుకుని నేను మొత్తం అంతా కూడా తుడిచేస్తున్నాను. లేదంటే మీరు నార్మల్గా కూడా వాష్ చేసేసుకోవచ్చు వాటర్తో. స్క్రబ్ చేసేసరికి మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది అండ్ ట్యాన్ కొంచెం పోతుంది. ఇది మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెన్స్ చూడండి. నేను సేమ్ లైటింగ్లోనే ఉన్నాను. సో చూడండి. సో ఇప్పుడు స్టెప్ 2 ట్యాన్ ప్యాక్. సో ట్యాన్ ప్యాక్ కోసం నేను 1 స్పూన్ కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నా. అండ్ మధ్యలో చిన్న వీడియో మిస్ అయింది. సో నేను దీంట్లో ఇంకా 1 స్పూన్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి అండ్ 2 స్పూన్స్ పెరుగు, ఇంకా తర్వాత హనీ కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ని బాగా కలుపుకున్న తర్వాత నేను ప్యాక్ లాగా అప్లై చేస్తున్నాను నా హ్యాండ్ మీద. పెరుగు సాఫ్ట్నెస్ని పెంచుతుంది అండ్ గ్లోనెస్ని పెంచుతుంది. సో అందుకని నేను పెరుగు యూస్ చేసా. సో ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తంని కూడా నేను హ్యాండ్కి మొత్తం అప్లై చేస్తున్నాను ప్యాక్ లాగా. సో మనం బయటకు వెళ్ళి ఒక ట్యాన్ ప్యాక్ తీసుకొని లేదంటే పార్లర్స్కి వెళ్ళి ట్యాన్ ప్యాక్స్ వేయించుకుని అంత అవసరం లేదు. మనమే వీక్లీ వన్స్ ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ట్యాన్ అంతా కూడా పోతుంది. అండ్ దీంతో పాటు బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అలా చేయడం వల్ల ట్యాన్ కూడా ఎక్కువ పట్టకుండా ఉంటుంది. సో సమ్మర్లో ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సింది. సో ఇలా హ్యాండ్ మొత్తం అప్లై చేసుకుని ఒక 10 minutes వరకు, ఒక 5 to 10 minutes మనం ఉంచుకున్నట్లయితే అది మొత్తం ఆరిపోతుంది. మొత్తం అంతా కూడా ఆరిపోవాలి. అండ్ ఇది మొత్తం ఫేస్కి, నెక్కి అంతా కూడా వేసుకోవచ్చు ప్యాక్ కూడా. స్క్రబ్ చేయకుండా కూడా మనం ప్యాక్ వేసుకోవచ్చు. బట్ స్క్రబ్ చేసిన తర్వాత ప్యాక్ వేసుకుంటే మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఆరిపోయిందండి. చూడండి, టచ్ చేస్తాను. సో ఇలా ఆరిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒక 2 minutes మనం మొత్తం సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వెట్ క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. ఇది 100% రిజల్ట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను వేరే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను
3 మంత్స్ బ్యాక్ చూశాను. సో అప్పటి నుంచి నేను యూస్ చేస్తూ ఉన్నా. ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ యూస్ చేశాను ఇప్పటికి. అంటే ఎవ్రీ వీక్ అని కాదు, బట్ అప్పుడు అంత సన్ ట్యాన్ పట్టేదంత ఏం లేదు కదా. సో అప్పుడు నేను 2 టైమ్స్ యూస్ చేశాను. అండ్ లాస్ట్ 2 వీక్స్లో నేను 2 టైమ్స్ యూస్ చేశాను. నాకు రిజల్ట్ బాగా కనిపించింది. సో అందుకే మీకు షేర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో చూడండి, ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి స్మూత్నెస్ అండ్ గ్లోనెస్ కూడా బాగా పెరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.